కోటా శ్రీనివాసరావు మరణించి రోజు గడవక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని ఆమె స్వస్థలంలో తుది శ్వాస విడిచారు. దక్షిణాది చిత్రాల్లో అలరించిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పలు పాత చిత్రాల్లో మెరిశారు. మొత్తంగా కలిపి 180కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక ప్రముఖ సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. ఆమె 180కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక ఇటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతోనూ పలు చిత్రాల్లో నటించినట్టుగా తెలుస్తోంది. ఇక కోట శ్రీనివాసరావు మరణించి రోజు గడవక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం అయితే నెలకొంది. ఇక సినీ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. ఇక బెంగళూరులోని ఆమె స్వస్థలంలో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కోట చనిపోయి ఒక్కరోజు గడవక ముందే ప్రముఖ నటి బి సరోజాదేవి 83 ఏళ్లు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె ఈ రోజు తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సరోజాదేవి 1938లో బెంగళూరులో జన్మించారు. అయినప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. ఆమె తన సినీ కెరీర్ లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు. 2009లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఆమెను వరించింది. సరోజాదేవి సినిమా రంగానికి చేసినటువంటి సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం కూడా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించుకుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే బి సరోజాదేవిని అటు పాండురంగ మహత్యం సినిమా ద్వారా ఎన్టీ రామారావు చిత్రసీమకు, తెలుగు చిత్రసీమకు పరిచయం చేయగా, అలాగే ఏఎన్ఆర్ తో చేసినటువంటి సినిమాలు కావచ్చు, ఏదైతే మొత్తం కూడా అన్ని కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పోటాపోటీగా బి సరోజాదేవి కూడా నటిగా చాలా వరకు కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. బి సరోజాదేవికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆ రోజుల్లో చూసుకున్నట్టయితే చాలా, ఏదైతే ఎన్టీఆర్ కి, ఏఎన్ఆర్ కి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అభిమానులు ఆ స్థాయిలోనే పరభాష నటి అని కాకుండా తెలుగు చలనచిత్ర సీమలో కూడా చాలా వరకు కూడా ఈమెకి అభిమానులు కూడా చాలా మంది ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం బి సరోజాదేవి వయో భారంతోనే, అలాగే కొన్ని అనారోగ్య సమస్యలతోనే మృతి చెందినట్టుగా అయితే తమ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ రోజే అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. భాగ్యశ్రీ, ఇప్పటికే కోటా శ్రీనివాసరావు మరణించి ఒక రోజు గడవక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం అయితే చోటు చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఆమె బెంగళూరులోని ఆమె స్వస్థలంలో కూడా కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. మరి ఆమె అంత్యక్రియలు ఎప్పటి వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది? ఆమె అంత్యక్రియలకు ఎవరు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందా? భాగ్యశ్రీ, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బి సరోజాదేవికి సంబంధించి ఏదైతే ఆ తరం నటీనటులు, సీనియర్ నటీనటులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తారలు మొత్తం కూడా తరలి వెళ్లిపోతున్న సందర్భమే కనిపిస్తోంది. ప్రస్తుతం కోట చనిపోయిన శోకసముద్రంలోనే దాదాపు కూడా చలనచిత్రంలో పనిచేసినటువంటి అభిమానులు కావచ్చు, అలాగే వారితో పనిచేసినటువంటి ఆర్టిస్టులు కావచ్చు, చాలా మంది కూడా ఇప్పటికే దానిలోంచి, ఏదైతే ఆ శోకసముద్రం నుంచి బయటపడక ముందే బి సరోజాదేవి చనిపోవడం అనేది మాత్రము ప్రతి ఒక్కరు చాలా వరకు చూసుకున్నట్టయితే లేటెస్ట్ సినిమాల్లో కూడా చాలా వరకు కూడా బి సరోజాదేవి నటించారు. సూర్య, నయనతార నటించినటువంటి సినిమాల్లో కావచ్చు, ఒక ఏదైతే తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండే ఒక రోల్ నే దర్శకులు కూడా ఇవ్వడము, అలాగే కన్నడలో సెటిల్ అయినటువంటి బి సరోజాదేవి చాలా వరకు కూడా ఏదైతే అనారోగ్య సమస్యలు, 89 ఏళ్ల వయసులో చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలతోనే తను కొద్ది కాలంగా బాధపడుతూనే తుది శ్వాస విడిచినట్టుగా, ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్టుగా అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బి సరోజాదేవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు ఎవరైనా ఏదైతే ఇండియాలోనే ఉన్నారా లేకపోతే విదేశాల్లో ఉన్నారా వారి కోసం ఏమైనా వెయిట్ చేస్తారా, లేకపోతే అంత్యక్రియలు ఇవాళే జరిగే అవకాశం ఉందా? అధికారికంగా అయితే ఇవాళే కుటుంబ సభ్యులు అయితే ఇవాళ జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. చూడాలి ఈ అంశానికి సంబంధించి, ఏదైతే బి సరోజాదేవి మృతికి సంబంధించి పలువురు కన్నడ సీమకి సంబంధించి కావచ్చు, ఇటు ఆ తరం నటులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కొక్కరిగా
ఒక్కొక్కరిగా రాలిపోతున్న సందర్భమే కనిపిస్తోంది. కాబట్టి డి సరోజాదేవికి సంబంధించి ఇటు ఏఎన్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి నాగార్జున ఫ్యామిలీ కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి అసలు ఒకవేళ షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నట్టయితే నటీనటులు కూడా చాలా వరకు కూడా ఏదైతే కడాసారి చూడడానికి కూడా వీలు లేనట్టుగానే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే డి సరోజాదేవి అంత్యక్రియలకి సంబంధించి కూడా అధికారికంగా తెలియాల్సి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. బందిశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.